కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలంలో ఎంతో అభివృద్ధి చేశామని, రాష్ట్రం మరింత అభివృద్ధి చెందేందుకు కింది స్థాయి నుండి కార్యకర్త ఆహర్నిశలు కృషి చేయాలని జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ అన్నారు. బుధవారం గండేపల్లి గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహం పక్కన కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా పైలాను పండుగ కార్యక్రమం గండేపల్లి మండల టీడీపీ అధ్యక్షులు పోతుల మోహన్ రావు అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్, కోర్పు లచ్చయ్యదోర, పోతుల మోహన్ రావు, కోర్పు సాయి, పరిమి బాబు, అడప భరత్ కుమార్, కుంజరాజ, కొత్త కొండబాబు, అడబాల భాస్కర్రావు, కందుల చిట్టిబాబు, పొలంరెడ్డి రామకృష్ణ, సుంకోలి రమేష్, ఎడమాటి కాశీ, ఇప్పర్ల బాపి, స్పెషల్ ఆఫీసర్ సత్యనారాయణ, పంచాయతీరాజ్ ఈఈ, R&B ఈఈ, గండేపల్లి ఎంఆర్ఓ, ఎండిఓ, కూటమి నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. మరి అది నెహ్రూ గారు మాట్లాడతారు. మరి ఆ స్థాయి కూడా కాదు. అయితే ఒకటి ప్రతి కార్యకర్త కూడా ప్రతిఘటించాలి. తప్పు చేస్తే సామాన్య కార్యకర్త కూడా ప్రతిఘటించాలి. అప్పుడే ఎన్నో రకాలైన నిధులు తీసుకొచ్చి మన నియోజకవర్గంలో తెచ్చినందుకు మనం ఈరోజు ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. ఎందుకంటే పైన ఎన్డీఏ గవర్నమెంట్ మనకి మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ముగ్గురు కూడా ఒక మాట మీద ఉండి మన రాష్ట్రానికి ఎంతో కష్టపడి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా మోడీ గారి దగ్గరికి వెళ్ళి ఎన్నో నిధులు సాధించి తీసుకొచ్చి మన రాష్ట్రాన్ని అభివృద్ధి చెందడానికి ఎంతో కృషి చేస్తున్నారు. అలాగే మన నియోజకవర్గంలో కూడా జనసేన పార్టీ, అలాగే మన నాయకులు నెహ్రూ గారు కూడా బాగా కష్టపడి ఇన్ని కోట్ల నిధులు కూడా తీసుకొచ్చి మన నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో కూడా అన్ని రకాలైన సదుపాయాలు చేయడానికి కృషి చేస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియపరుస్తున్నాం. నమస్కారం. ఆయన ఆ రోజుల్లో చేసినటువంటి కార్యక్రమాలు ఆయన ఎంత తెలివైనడంటే మనకు తెలియకుండానే మనతోనే ఆ సంపదని సృష్టించేటటువంటి తెలివైనటువంటి వ్యక్తి. ఆ రోజుల్లో ఏం చేశాడు? శ్రమదానం అన్నాడు. రాష్ట్రంలో ఖజానా ఖాళీ, కానీ జనానికి పని చెప్పాలి. శ్రమదానం అన్నాడు. శ్రమదానంతో మనం చేయగలిగే కార్యక్రమాలన్నింటినీ కూడా మనం చేసుకుంటూ వెళ్ళాం. ఆ రోజుల్లో అందరం కూడా పాల్గొని మీరంతా యువకులు. అప్పుడు ముఖ్యమంత్రి గౌరవ చంద్రబాబు నాయుడు గారి ఆదేశం ప్రకారం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి అనేటటువంటి ఆలోచనతో రాష్ట్ర వ్యాప్తంగా చేసినటువంటి అన్ని కార్యక్రమాలని కూడా ముఖ్యమంత్రి గారి యొక్క స్వర్ణ హస్తాలతోటి ఈరోజు అక్కడ వర్చువల్గా ప్రారంభించారు. అంటే డిజిటల్గా. అలాగే ప్రతి శాసనసభ్యుల్ని కూడా ప్రతి మండలానికి చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాల మీద ఒక పైలాన్ ఏర్పాటు చేసి దాన్ని ప్రారంభోత్సవం చేసి అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలకి, నాయకులకి, ప్రజలకి మనం చేసిన అభివృద్ధి గురించి, సంక్షేమం గురించి వివరించండి, వారు గ్రామాల్లోకి వెళ్ళి చేస్తారు అని చెప్పేసి చెప్పడం కోసం ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి సభాధ్యక్షుడు మోహన్ రావు గారు, చిట్టిబాబు గారు, జనసేన ఇన్ఛార్జి రమేష్ గారు,
పుష్కర ప్రాజెక్ట్ చైర్మన్ భాస్కర్ రావు గారు, ఎంఆర్ఓ గారు, ఎస్సీ గారు, ఆర్ఎండ్బి ఎస్సీ గారు ఆయన ఎంతో అభిమానంతో వాళ్ళ టైం అంతా వదులుకుని మన దగ్గరికి వచ్చారు. ఆయన వచ్చిన తర్వాత చూసుకుంటే 16 కోట్ల రూపాయల కార్యక్రమాలు మనకు ఇవ్వడం జరిగింది. ఆయన నోటితోటే చెప్పారు. ఎందుకంటే అధికారులు కింద నుంచి ప్రపోజల్ పంపితే మనం అక్కడి నుంచి ఏదైనా తెచ్చుకోవడానికి ఉంటాం. ఆ విధంగా వారు ఎక్కువ పంపించగలిగారు కాబట్టి మనం తెచ్చుకున్నాం. అలాగే డిఏ మీ అందరికీ తెరపచ్చు. మన వదలు మన పంచాయతీరాజ్ డిఈ గారు, మన డిఈ గారు, జేఈ గారు, గౌరవనీయులు నరసింహ గారు చెప్తాను. స్పెషల్ ఆఫీసర్ సత్యనారాయణ గారు ఒక మంచి ఆఫీసర్ మనకు వచ్చారు. మనం పరిగెత్తిస్తాడు ఆయన. ఎక్కడ ఇసుకు విరామం లేకుండా పని చెప్తాడు చాలా చాకచక్యంగా. అలాగే ఉపాధ్యక్షుడు రాజా గారు, పరంబాబు గారు, రాష్ట్ర పార్టీ కార్యదర్శి అప్పలరాజు గారు, ఏలేరు ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ వీరబాబు గారు, ఏఎంసీ చైర్మన్ వేరీ చేసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు 4వసారి ముఖ్యమంత్రి. 3 సార్లు కూడా రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నంగా ఉన్న పరిస్థితుల్లోనే ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. మొట్టమొదట 1995లో ముఖ్యమంత్రి ఆయన ప్రమాణ స్వీకారం చేసేదానికి ఆ నెల జీతం కూడా ఇవ్వలేని పరిస్థితి. అప్పటికే ప్రజల్లో ఒక అసంతృప్తి రేకెత్తింది. సంవత్సరం అయిపోయింది, ఏం చేశారు వీళ్ళు? ఎందుకంటే అమోఘమైనటువంటి మెజారిటీ ఇచ్చారు ఆ రోజుల్లో కూడా. ఇవాళలాగే 94లో ఆయన నిరాశాన్ని స్పృహంతో ఉన్నటువంటి వారికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఆయన